భార్య వేధింపుల్ని కోర్టులో నిరూపించాలంటే రహస్య రికార్డింగ్ చేయడంలో తప్పేమీ లేదు అంటూ పంజాబ్ హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ కొత్త కాన్సెప్ట్ వచ్చింది. పంజాబ్లోని బటిండాకు చెందిన వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తన పట్ల భార్య క్రూరంగా ప్రవర్తిస్తోందని ఆయన ఆరోపించాడు. అందుకు సాక్ష్యంగా వాళ్ళ మధ్య జరిగిన ఫోన్ సంభాషణల రికార్డులను సమర్పించాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు విడాకుల కేసు విచారణ ప్రారంభించింది. అయితే దీన్ని ఆమె సవాల్ చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. తన సమ్మతి లేకుండా తనకు తెలియకుండా రహస్యంగా సంభాషణ రికార్డు చేశారు కాబట్టి వాటిని సాక్ష్యంగా పరిగణిస్తే తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్టేనని వాదించింది ఆవిడ. ఆమె అభ్యర్థిని అంగీకరించిన హైకోర్టు ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టింది. దీంతో ఆ భర్త ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీని మీద జస్టిస్ బివి నాగరత్న నేతృత్వం ధర్మాసనం విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తల మధ్య సంభాషణకు సంబంధించి సీక్రెట్ రికార్డింగ్లు సాక్ష్యాలుగా పరిగణిస్తే వైవాహిక బంధాలు ప్రమాదంలో పడతాయని, భాగస్వాములపై నిఘా పెట్టడానికి ప్రోత్సహించినట్టు అవుతుందని కొందరు వాదిస్తున్నారు. కానీ ఆ వాదన సమర్థనీయమైందని మేము భావించట్లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నిఘా పెట్టే పరిస్థితికి వచ్చారంటే వాళ్ళ మధ్య వైవాహిక బంధం ఎంతగా బయటలు వాడిందో అర్థం చేసుకోవచ్చు. పరస్పరం విశ్వాసం లేదని స్పష్టమవుతుంది. అందుకే ఆ రికార్డింగ్స్ సాక్ష్యాలుగా పరిగణించుకోవచ్చు అంటూ సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. దీని మీద హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కొట్టేసిన సుప్రీంకోర్టు ఈ విడాకుల కేసులో ట్రయల్ కోర్టు తమ విచారణ కొనసాగించవచ్చని, దీంతో ఇట్లాగా ఫోన్ వాయిస్ రికార్డ్ చేసి భార్య వేధింపుల్ని లేదా భర్త వేధింపుల్ని కోర్టులో సవాల్ చేయడం అన్నటువంటిది సాధ్యమవుతుంది ఇకపైన.